ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ వెరికోజ్ వెయిన్ సమస్యను తగ్గించాలంటే రక్త ప్రసరణ బాగా జరగాలి కదండి కాళ్ళకి. మరి రక్త ప్రసరణ బాగా జరగాలంటే ఎలాంటి వ్యాయామాలు తోడ్పడతాయో చూద్దామా? కాళ్ళల్లో కండరాలు బలహీనం అవటం వల్ల రక్తాన్ని పైకి గెంటలేకపోతుంది, రక్తం గూడు కట్టుకుపోతుంది. రక్తం గూడు తగ్గించాలి, కండాల పుష్టి పెంచడానికి 3 ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. ఆ 3 ఆసనాల్లో 2 పిక్కల తొడల ఖండాలని బలపరచడానికి, 1 కాళ్ళల్లో గూడు కట్టుకున్న రక్తాన్ని నిలవున్న దాన్ని చకచక గుండె వైపు వెళ్ళి ఆ ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడేవిగా ఉన్నాయి. అలాంటి 3 చూడండి. ముందుగా 2 కాళ్ళ మధ్యలో 2.5-3 అడుగులు దూరం వచ్చే విధంగా అట్లా పాదాలను జరిపి స్ట్రైట్ గా నుంచోవాలి. ఆ తర్వాత నడుముని ముందుకు వంచి 2 చేతులతో 2 పాదాల భాగములు అట్లా పట్టుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు బాగా టైట్ అవుతాయి కాళ్ళ కండరాలు. ముందుకు ఇట్లా వంగి ఉన్నప్పుడు పిక్కల దగ్గర తొడల భాగంలో కాళ్ళ కండాలని బాగా సాగదీయపడతాయి. కాళ్ళ కండరాల బలం పెరుగుతుంది కాబట్టి రక్తనాళాల్లో రక్తం నిలవ ఉండకుండా ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. కాళ్ళల్లో కండరాల్లో మంచి లాభం వస్తుంది. ఇక 2వదిగా పవన్ముక్తాసనం చేయబోతున్నాం. వెళ్ళకిలా పడుకున్న తర్వాత చేతులు చాపేసి 2 కాళ్ళను కలిపేసి మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 మోకాళ్ళ భాగాలు అట్లా పట్టుకుని తలను పైకి లిఫ్ట్ చేసి నుదుటి భాగాన్ని మోకాళ్ళ భాగానికి అట్లా తాకించి అలాగే హోల్డ్ చేసి గట్టిగా ఉంటామన్నమాట. ఇట్లా ఉండగలిగినంతసేపు ఉండటం ద్వారా కాళ్ళని అట్లా ప్రెస్ చేయటం వల్ల రక్త ప్రసరణ కొంత ఆగుతుంది. ఆ తర్వాత ఇంకెక్కువ బ్లడ్ సప్లై కాళ్ళల్లోకి మళ్ళీ యథావిధిగా అంతకుముందు ఆగింది కూడా బాగా వెళ్ళటానికి, కాళ్ళల్లో కండరాల్లో మంచి మార్పు తీసుకురావడానికి ఈ పవన్ముక్తాసనం ఉపయోగపడుతుంది. రిలాక్స్ అయిన తర్వాత 3వదిగా విపరీతకరణి బాగా ఉపయోగపడుతుంది. వెళ్ళకిలా పడుకుని తర్వాత 2 కాళ్ళను కలిపి పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం. కాళ్ళు అట్లా తల భాగం వెనక్కి అట్లా గాలిలో ఉంటాయి. మోకాళ్ళ దగ్గర బెండ్ చేయకూడదు. చేతులు నడుము కింద పెట్టుకుని అట్లా సపోర్ట్ పెట్టుకుని ఉంటాం. ఆ తర్వాత పాదాలు చూడండి మూమెంట్ ఎట్లా చేస్తున్నాం. ఇలా కాళ్ళను పైకి లేపి ఆపటం ద్వారా ఏం జరుగుతుందంటే పాదాల్లో ఉన్న రక్తం పిక్కల భాగంలో తొడల భాగంలో ఆగి గూడు కట్టిన రక్తం అంతా గుండె వైపు సులభంగా వెళ్ళిపోయి రక్తనాళాల్లో వచ్చిన ఒత్తిడి తగ్గి కాస్త మంటలు పోట్లు బాగా పాదాల్లో తగ్గుతాయి అన్నమాట. ఇట్లా విపరీతకరణ కూడా చేయలేని పెద్దవారు ఎవరైనా ఉంటే వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళను లేపి గోడ మీద పెట్టి ఉంచేస్తే కూడా ఫలితం బాగా వస్తుంది. చూసారుగా, వెరికోజ్ వెయిన్స్ సమస్య వల్ల చాలా మందికి రాత్రిపూట్లు అస్సలు నిద్రే పట్టదు. మరి ఈ వెరికోజ్ వెయిన్స్ నొప్పులు తగ్గాలన్నా రక్త ప్రసరణ బాగా జరగాలన్నా కూడా డాక్టర్ గారు చూపించిన ఈ ఆసనాలు వ్యాయామాలు బాగా తోడ్పడతాయి. కాబట్టి ఈ సమస్య నుంచి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ బాధపడుతున్నట్లయితే ఈ పరిష్కారాన్ని ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. అలాగే దాంతో పాటుగానే ప్రకృతి వైద్య విధానం ద్వారా ఆరోగ్యంగా ఎలా ఉండాలో కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములు. వేసవికాలం కీరా దోసకాయ సెలవు చేస్తుందని కాస్త ఎక్కువ చక్రాలు తినటం గానీ కాళ్ళ మీద పెట్టుకోవటం గానీ కీరా దోసకాయతో సలాడ్స్ కానీ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆ కీరా దోసకాయని తీసుకుని జ్యూస్ గా చేసి ఈ జ్యూస్ తో శనగపిండిని కలిపేయాలి. అందులో కొంత పసుపు వేయాలి. ఈ 3 కాంబినేషన్ లో ఆ పేస్ట్ ని తీసుకెళ్లి చేతుల భాగానికి మొక్క భాగానికి బాగా అందంగా పూసేసి 1 గంట సేపు ఉంచేసేసి మనం కడుక్కుంటే కీరా దోసకాయ శనగపిండి కాంబినేషన్ ప్యాక్, అది మంచి కూలింగ్ ప్యాక్ అన్నమాట. పసుపు వేయటం వల్ల మృత కణాలని క్లీన్ అవటానికి, బ్యాక్టీరియా ఫంగస్ క్రిములు లాంటి ఏమైనా ఉంటే కూడా వాటిని చంపేయటానికి బాగా ఉపయోగపడుతుంది. శనగపిండి రాసి తర్వాత అట్లా క్లీన్ చేసుకున్నందుకు డెడ్ సెల్ లేయర్లని కూడా బాగా రిమూవ్ అయిపోయి నలుగు పెట్టినట్టు శుభ్రంగా అయిపోతుంది. సున్నిపిండిలు ఎక్కువగా వాడేది శనగపిండే కదా, అందుకని దాని పిండితోనే నలుగు పెట్టుకోవటం వల్ల బాగా క్లీన్ అయిపోయి చర్మం ఫ్రెష్ గా మంచి కూల్ గా హాయిగా అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ పెద్దయ్య గారు కోప్పడతారేమో అనుకున్నాను. అమ్మాయి గారు, ఇంటికెళ్ళాక ఏమైనా అన్నారా? కూతురి ప్రాణాలు కాపాడితే ఏ తండ్రి కోప్పడతాడు రాజు? వీళ్ళేంది ఏకైకలో పక్కపక్కలు చేస్తున్నారు? అసలేం జరుగుతుంది? అంతేకాదు రాజు, నైట్ నాన్న ఒక మాట అన్నారు. ఏంటమ్మాయి గారు? సారీ రాజు, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదామని వచ్చినాను. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి సీరియస్గా డిస్కస్ చేస్తున్నాం.
నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. రూపా, నువ్వు ఆ డిజైన్స్ని త్వరగా కంప్లీట్ చేయాలి. ఒక 1 అవర్లో ఇచ్చేయాలి. 1 అవర్లో కంప్లీట్ చేసి మీకు అప్పగిస్తాను సార్. వీళ్ళిద్దరూ నిజంగానే వర్క్ గురించే డిస్కస్ చేస్తున్నారా? దానికి నవ్వుకోవడం ఎందుకు? మామూలుగా డిస్కస్ చేసుకోవచ్చు కదా. పెద్దయ్య గారు ఏం చెప్పారు అమ్మాయి గారు? నా భవిష్యత్తు నిర్మాణానికి వారధిగా ఉంటానన్నారు రాజు. అంటే నేను కోరుకున్న భవిష్యత్తుకు సపోర్ట్ చేస్తాననే కదా. అవునమ్మాయి గారు. నా భవిష్యత్తు నువ్వే కదా రాజు. అమ్మాయి గారు, మనం ఒక్కటి కావాలంటే ముందు మనం మన పెద్దవాళ్ళని మార్చాలి. అవును రాజు, అత్తయ్యని కన్విన్స్ చేయడం నీ బాధ్యత, నాన్నని కన్విన్స్ చేయడం నా బాధ్యత. అలాగే అమ్మాయి గారు. వీళ్ళిద్దరు గిట్లుంటే నా మనసేం బాలేదు. వీళ్ళిద్దరి మధ్యలోకి పెద్దయ్య గారినైనా దేవాలి, అత్తనైనా రావాలి. అప్పుడే వీళ్ళని విడదీయొచ్చు. రాజు, నాన్నని కన్విన్స్ చేసే వరకు నేను నీ దగ్గరే పనిచేస్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో నాన్నకు తెలియకూడదు. అలా తెలిస్తే నాన్నని మళ్ళీ మోసం చేశావనుకుంటారు. ఇక జన్మలో మనల్ని క్షమించరు. అవునమ్మాయి గారు. ముఖ్యంగా ఆ రేణుక గౌతములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే రాజు, ఆ రేణుక అప్పటినుంచి అలా చూస్తూనే ఉంది. నేను వెళ్తా. అమ్మాయి గారు, అప్పుడప్పుడు ఫైల్స్ తీసుకొని లోపలికి వస్తూ ఉండండి. అమ్మాయి గారి విషయంలో ఎలా అయినా అమ్మను కన్విన్స్ చేయాలి. నాన్నని కన్విన్స్ చేస్తే రాజుతో హ్యాపీగా ఉండొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగిన దాంట్లో వదిన తప్పేం లేదమ్మా. అది చెప్పాల్సింది నువ్వు కదరా, పోలీసులు చెప్పాలి. నేను ఆ రోజు చెప్పాను కదా, మీరు చేసేది తప్పు అని. తెలుసుకునే రోజు వస్తుంది అని, దానికి కారణం మీరు తల ఉంచుకునే పరిస్థితి వస్తుంది అని. ఇదిగోండి అన్నట్టే జరిగింది. అంటే నువ్వు పెట్టిన శాపం ఫలించిందనుకుంటున్నావా? కాదు, ఈ దరిద్రపు కొట్టు దాని వల్లే నా మొగుడు నలుగురిలో తలదించుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నానండి. ఆయన గుట్టుగా ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకోకుండా ఈ లేనిపోని పనులు ఎందుకు నీకు? ఎంతకీ ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది, టైం పాస్ అవ్వట్లేదు అనుకుంటే కొండలా పెంచిన ఆ శరీరాన్ని కరిగించుకోవటానికి టైం కేటాయించుకోవచ్చు కదా. ఈ లేనిపోని పదవులు అవసరమా నీకు? అత్తయ్య, జరిగిన దానికి సంబంధం లేకుండా నా లావు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందే? ఏం జరిగింది? నీ కారణంగా కుటుంబం పరువంతా పోయేలా ఉంది. ఎంతో కాలంగా ఆయన ధర్మకర్తగా ఉన్నాడు. ఇప్పుడైనా వాళ్ళందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. పోలీసులు ఇంటికి వస్తారు. ఏం చేస్తావు? ఈ ప్రాబ్లంని ఏదోలా నేనే సాల్వ్ చేస్తాను అత్తయ్య. చేసేదానివైతే ఈ పాటికే చేసేదానివి కదా. ఆ ట్రస్ట్ మెంబర్స్ ఎక్కడున్నారో తెలీదు, వాళ్ళు కనిపించకుండా పోయారు. ఉన్నదేమో ఒక్క రోజు టైం. తను తలుచుకుంటే
ఏదైనా చేయగలను అన్న భ్రమలో ఇంకా ఉన్నట్టుంది. ఒక్క రోజులో తను చేసేది ఏమీ ఉండదు, మనకి ఒరిగేది ఏమీ ఉండదు. మన ఇంటికి పోలీసులు వస్తారు, ఈ ఇంటి పరువు గంగలో కలిసిపోవడం ఖాయం. ఇంకా ఇదే జరిగేది. ఓరి భగవంతుడా, వద్దు 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 అని చెప్పినా నా మాట ఎవ్వరూ వినలేదే. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి, ఆగండి. ఈ గొలుసుని నా మెడలో వెయ్యకండి. జానకి, 30 ఏళ్ళు నా మనసును నొప్పించకుండా నన్ను సీతమ్మలా చూసుకున్న సుగుణాభిరాముడండి మీరు. మీ మెళ్ళోనే ఈ గొలుసుండాలి. ఇక్కడ గనక నా బిడ్డ భూమి మీద పడితే నాన్న వాళ్ళ సంతోషాలకి అడ్డపడిందాన్నవుతాను. తులసి, తులసి. మీరిక్కడున్నారా? నువ్విక్కడ ఉండకూడదు తులసి. ఎందుకో నీకు తెలుసు. ఇంకొన్ని విషయాలు తెలియాలి కూడా. అగ్గగ్గగ్గగ్గు శుభప్రద, అది నా పెళ్ళాం. ఓహో, సంథింగ్ ఈజ్ రాంగ్. మావయ్య, దొరికాం మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఊరి పొలి మేర దాటితే చాలు అనుకున్నాను. ఇంటి గేటు కూడా దాటనివ్వలేదు కదా.
లోపలికి వచ్చేస్తంటే మంచం తగిలి మంచిదైంది. ఫస్ట్ టైం ఓ మగాడిని బుక్ చేస్తున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు నాన్న. ఇబ్బంది పెట్టాలని రాలేదు మా అయ్యా, వరసలు ఇరికించాలని వచ్చినది తులసి. మీ పెళ్లి రోజుని కూడా నాకు తెలీదు. నీ మేనల్లుడి నామకరణం కూడా అమ్మా. పురుషోత్తమని పేరు పెట్టారు. శ్రీరామచంద్రుడి పేరు బాగుంది నాన్న. మీ మనవరాలికి కూడా పేరు పెట్టండి. మనవడు రాముడైతే మనవరాలు సీత. మనకు దూరమైన మీ అమ్మే మళ్ళీ పుట్టిందనుకున్నావమ్మా. తన పేరే పెడదాం. మైథిలి. నేను చేసిన తప్పుకి ఈ బిడ్డ అన్యాయం కాకూడదు నాన్న. ఈ బిడ్డను కని మీ చేతుల్లో పెట్టి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. జానకి పెద్దమ్మ చేతిలో పురుడు పోసుకుంది. అతయ్య 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 ఏమైంది? అతయ్య, మీ కాపురం అంటుకుపోయినది. మన మాయ గారికి ఇంకో ఆవిడతో అక్రమ సంబంధం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మో, ఎద్దొస్తుంది. లేవండి లేవండి అమ్మా. జాగ్రత్త. నువ్వు వెళ్ళు. పక్కకెళ్ళు. జాగ్రత్త. ఈ దెబ్బతో పున్నమి అవుట్. పృథ్వీ నా సొంతమైపోతాడు. వకీల్ సాబ్, ఈ షర్ట్ తీయండి తొందరగా. మమ్మీ, మమ్మీ జాగ్రత్త. రా రావే రావే రా, కొమ్ములు ఇరిచేస్తా, గుద్దుతా, రావే.
సార్ ఏ జాగ్రత్త కుంభుతోంది ఇక్కడ షర్ట్ షర్ట్ ఆ? షర్ట్ ఆ రెడ్ షర్ట్ తీసేయండి. వారిని దానివల్లే. దీనివల్ల అవును, అదే రెడ్ షర్ట్ కింద. దీనివల్లనా నా షర్ట్ ఏం చేసుకుంటావే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి జరిగిన ఇయర్ గుర్తుందండి? 1996 అండి. ముందు ఈ 2 కబోర్డ్స్ అయితే చూడండి. ఇక్కడ లేకపోతే లోపల చూద్దాం. చూడండి. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏం సాక్ష్యం దొరికిందో తెలియడం లేదు. వాళ్ళని ఎలా ఆపాలి? భార్యాభర్తలు అని ప్రూవ్ చేసే ప్రూఫ్స్ ఉంటాయి. రే, నేను ఒకటి ఫోన్ నెంబర్ ఇస్తా. కొరియర్ వచ్చిందని చెప్పి ఎక్కడున్నాడో అడుగు. ఆ ముసలోడు కన్ఫ్యూజ్ అయ్యి చెప్తాడేమో చూద్దాం. సరేనా? దాత్రి, మా అమ్మ, మా నాన్న. దాత్రి, ఇదే దాత్రి మా అమ్మ నాన్న మ్యారేజ్ సర్టిఫికెట్. ఇదే నా ఐడెంటిటీ. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ దాత్రి. థ్యాంక్ యూ సో మచ్. సూర్యమామ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. వీళ్ళ నాన్నని ఇతన్ని కలపాలనే సంకల్పమే ఇవాళ మీకు ఈ సర్టిఫికేట్ దొరికేలా చేసింది. సరే అండి, ఇక మేము వెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తొందరగా పదండి. సరే బాబాయ్ గారు, మేమిప్పుడే ఇంటికి వెళ్ళి మావయ్య గారికి వదినకి సాక్ష్యం చూపించి కేదార్ సుధాకర్ మావయ్య గారి కొడుకే అని ప్రూవ్ చేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
డాక్టర్ గంగా ఆటో శంకరంలో చలనం వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత అతనిలో చలనం రావటం నర్స్ చూసింది. మాట్లాడుతున్నాడా? లేదు గంగా, పూర్తి స్పృహ అయితే రాలేదు. ట్రీట్మెంట్కి బాడీ స్పందిస్తుందంటే ఎప్పుడైనా సరే అతను కోలుకోవచ్చు. వస్తున్నాను డాక్టర్, 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను. ఎవరు ఫోన్ చేశారు? వద్దు. శ్రీవల్లి, చెల్లెలు జాగ్రత్త. అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. తెల్లారేలోపు వచ్చేస్తాను. అలాగే అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగా, శంకరంలో చలనం రావడం నర్స్ చూసింది. నిజంగా కదిలాడమ్మా? అవును సార్, ఇందాక ఈ చేతి వేళ్లు కదలడం నా కళ్ళారా చూశాను. నలుగురు చెల్లెలను పెంచి పెద్ద చేయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది ఎన్నేళ్లుగా కోమాలో ఉన్న ఇతని హాస్పిటల్ ఖర్చులు కూడా భరిస్తున్నావంటే చాలా గ్రేట్. డాక్టర్, మా అమ్మ మీద పడ్డ నింద పోవాలంటే శంకరం మామ మాట్లాడాలి. డాక్టర్, డబ్బుల గురించి ఆలోచించకండి. 10,000 బిల్ అయితే 5,000 సర్దుతున్నానేమో, కానీ కాస్త లేట్ అయినా సరే మొత్తం కట్టేస్తాను డాక్టర్. మామా, చిన్నప్పుడు నా పరువు పోయుండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నీ ప్రాణం పోరాదు. నువ్వు కళ్ళు తెరవాలి. మా అమ్మ తప్పు చేసిందని ఏ పంచాయతీ అయితే చెప్పిందో అదే పంచాయతీలో అందరి ముందు నువ్వు చెప్పాలి. ఇదే నా లక్ష్యం. నువ్వే నా సాక్ష్యం. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? మామా, మామా,
మామా 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 లే మామా 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 మాట్లాడు మామా మామా గంగా మీ 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 అమ్మా సావిత్రి మామా మాట్లాడు మామా మామా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాస్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో అని ఫారెన్ వాడు. ఇలా ఇవి నేను మాట్లాడతాను. వద్దు బావా, నేనే మాట్లాడతాను. విగ్రహం జోలికొస్తే చచ్చిపోతారా అని బెదిరిస్తాను. నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను బావా. వాళ్ళన్నిటికీ తెగించి ఉన్నారు. హలో, నేను చెప్పింది ఏం చేసావని? అంటే అది నీకిచ్చిన టైం అయిపోయింది అవని. ఈ ఒక్క నైట్ మాత్రమే మిగిలి ఉంది. చూడండి, మీరు అడిగింది చిన్న విషయం కాదు. చిన్న పిల్లని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ చేయడం చాలా ప్రమాదం. దయచేసి అర్థం చేసుకోండి. నీతో కొటేషన్స్ చెప్పించుకోవడానికి నేను కాల్ చేయలేదు అవని. డెడ్ లైన్ దగ్గర పడిందని చెప్పడానికే కాల్ చేశాను. నేనిచ్చిన టైం దాటితే మీ అక్క కూతురు మీ దగ్గరికి వస్తుందనే నమ్మకాలను వదులుకోవాల్సి వస్తుంది. రేపు తెల్లవారేసరికి విగ్రహం మా చేతుల్లో ఉండకపోతే మీ దగ్గరకు సౌమ్య డెడ్ బాడీ వస్తుంది. వద్దు, సౌమ్యని మాత్రం ఏం చేయకండి. రేపు ఉదయం కాదు, రేపు మధ్యరాత్రి వరకు సమయం ఇవ్వండి. ఎందుకంటే రేపు ఇంట్లో పూజ ఉంది. ఆ పూజ అయిపోగానే రాత్రి సమయంలో ఎవరూ చూడకుండా విగ్రహాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను. నీ మాట నువ్వు నిలబెట్టుకుంటే నా మాట నేను నిలబెట్టుకుంటాను. లేదు, రేపెట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను. చూస్తాను. నువ్వు చెప్పింది జరగకపోతే మీ పాపను మీకు పార్సిల్ చేస్తాను. నేను మాట ఇచ్చాను కదా, దయచేసి పదే పదే ఆ మాటని అనకండి. ఓకే, బాయ్. ఒక్క నిమిషం. వాట్? నేనొక్కసారి సౌమ్యతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చాలా రోజులైంది. ఒక్కసారి నేను సౌమ్యతో మాట్లాడాలి. రేణుకా, బాస్, పాపతో మాట్లాడించు. మొత్తానికి అవని డేవిడ్ గాడికి కమిట్మెంట్ ఇచ్చేసింది. అమ్మవారి విగ్రహం అపహరణ అనే కథకి క్లైమాక్స్ రేపు రాత్రికే. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేము ఏం చేసినామని తెలియగానే యమపురి వాసులంతా స్వాగతము పలికెదరు. అప్పుడు నీకు తెలియను మేమేమిటో, ఇచ్చట మా స్థాయి ఏమిటో, మా శక్తి ఏమిటో.
గుప్తా గారు, మీరు ఎన్ని వేరియేషన్స్ తో ట్రై చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే మీ ఎంట్రీ పాసు చిక్ 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 చించేసుంటారు. యమలోక ప్రవేశము మాకు నిషిద్ధమా? మమ్ములను నిషేధించు ధైర్యము అధికారము ఎవరికున్నది? యముండా! అయ్యో, హే సూర్యపుత్ర, సమవర్తి, యమధర్మరాజా, ప్రభువుల వారికి ప్రణామములు. ప్రభువుల వారికి ప్రణామము చేయము. హలో, హాయ్ రాజుగారు. యముండా! చిత్ర విచిత్ర గుర్తుండా? అయ్య బాబోయ్, 6 కిలోమీటర్ అవతల లేం కదా రాజుగారు, మామూలుగా మాట్లాడొచ్చు కదా. బాలిక, ఆయన చేతిలో ఉన్నది నెమలిపించము కాదు, గద. ఆ గదతో నిన్నొకటి ముట్టినచో 3 క్షణాలలో ముల్లోకములు చుట్టి వచ్చదవు. క్షమింపము ప్రభు, ఈ బాలికకు కాస్త నోటి దురుసు ఎక్కువ. ప్రభువులకు మనవి, నేను మన యమపురికి ప్రవేశించలేకపోవచ్చున్నందుకు కారణము నీవు చేసిన తప్పు వలన. నేను తప్పిదము చేసి తినా? ఏమి తప్పిదము చేసి తిని ప్రభు? మీరు నీలాకి బీటు వేసిన విషయం తెలిసిపోయిందేమో. చాలింపుని అధిక ప్రసంగం, ఆయనకేమీ తెలియదు, నీవే చెప్పేలా ఉన్నావు. నీకు దన్నము పెట్టదా, కాసేపు ఆగుము. 10 దిన కర్మ ముగిసిన పిమ్మట కూడా నీవు ఆత్మని తీసుకొని వచ్చుటకు ఎంత ఆలస్యము చేసితివి. అందుకు శిక్షగా నిన్ను యమపురి నుంచి వెలివేసితిమి. ప్రభు, ఇదే నీకు శిక్ష. ప్రభు! యముండా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమర్, నమస్కారం బాబు. మా నాన్న మాట్లాడడానికి రమ్మంటే ఏదో యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు. చెప్పండి, నాతో ఏదో మాట్లాడాలని చెప్పారంట. అమర్, నువ్వు మాట్లాడుతుంది మీ మావయ్య గారితో. ముందు బాగోగులు అడిగి ఆ తర్వాత విషయం అడగడం మంచి పద్ధతి. నానా, జరిగిన కుట్రలో మోసంలో ఎవరి భాగం ఎంతుందో తెలియదు కదా. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? ఆయన ఎంత బాధపడతారు చెప్పు. అమ్మా, జరిగింది చిన్న విషయం కాదు. 2 రోజుల్లో మర్చిపోయి 3వ రోజు నుంచి నవ్వుకుంటూ తిరగడానికి. నన్ను మోసం చేసి నా చేతులతో తాళి కట్టించుకుంది. అంత ఈజీగా మర్చిపోలేను. ఏంటండి ప్రతిసారి మోసం చేసి పెళ్లి చేసుకుందని ఒకటే భజన చేస్తున్నారు? ఇక్కడ అన్యాయం జరిగింది మీ ఒక్కరికే కాదు, నాకు కూడా. జరిగిందేంటో మీకెలా తెలీదో నాకు కూడా తెలీదు. ఎందుకు గుర్తులేదని మాత్రం అడగండి, నాకు అసలు తెలీదు. మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి, నేను త్వరగా వెళ్ళాలి. అది పెళ్ళైన తర్వాత అమ్మాయిని అబ్బాయిని 3 రోజులు మా ఇంటికి తీసుకెళ్ళడం ఆచారం. దానికోసం అడుగుదామని వచ్చాను. నేను రాలేనండి,
కావాలంటే మీరు మీ కూతుర్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఏంటి మరి అలా మాట్లాడుతున్నావు? సాంప్రదాయం అంటున్నారు కదా, పాటించకపోతే ఎలా? సాంప్రదాయం పాటించాలని ఇప్పుడు గుర్తొచ్చిందా నాన్న? పెళ్ళంటే సాంప్రదాయబద్ధంగా ఇద్దరి మనుషుల మధ్య జరగాలి, 2 కుటుంబాల మధ్య జరగాలి, ఇద్దరి మనసుల మధ్య జరగాలి. మా పెళ్ళి అలా అందరి ఆమోదంతో సాంప్రదాయబద్ధంగా జరిగిందా నాన్న? పెళ్లి తర్వాత తంతులు సాంప్రదాయబద్ధంగా జరగడానికి అయినా ముందు నగల విషయంలో మోసం చేసింది, తర్వాత పెళ్లి విషయంలో మోసం చేసింది. మోసాన్ని సహించని నేను ఆ ఇంటి గడప ఎలా తొక్కుతాననుకున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను అరెస్ట్ అవ్వడం నీకు ఆనందంగా ఉంది కదా? నన్ను చూసి ఎగతాళి చేయడానికి వచ్చావు కదా? ఎవరైనా ఎగతాళి చేస్తారా అఖిల్? నీకు ఇలా అయ్యిందని నేను బాధపడుతున్నాను. చూడు, నా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి. నీ మొసలి కన్నీళ్లు నా దగ్గర చూపించకు. వెళ్ళ. నేను మొసలైతే నువ్వు తోడలు అఖిల్. నీకు దయాజాలి ఏమీ లేవు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను కనికరం లేకుండా విడాకులిచ్చి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేశావు. కట్టుకున్న భార్య కళ్ళెదురుగా ఉండగానే పరాయి అబ్బాయితో ప్రయాణం సాగించావు. దానికోసం నన్ను దూరం చేశావు. ఇప్పుడు ఆస్తి కోసం నీ సొంత అన్నయ్య కొడుకుని చంపాలని చూసావు. నువ్వు నేరస్తుడివి, హంతకుడివి, మానవత్వం లేని మృగానివి. నీ కొడుకును చంపాలనుకున్న హంతకుణ్ణి తిడుతుంటే నన్నే కొడతావా? ఇంకొక మాట అఖిల్ గురించి మాట్లాడితే చంపేస్తాను. చూసారేసే గారు, మీ ముందే నన్ను చంపేస్తానని ఎలా బెదిరిస్తుందో. వెంటనే ఈ మహాతల్లిని కూడా అరెస్ట్ చేసి లోపల వేయండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బెదిరిస్తున్నారేంటి? ఇదే మీ ఇల్లు కాదు. ఇల్లు కాదు కాబట్టే నేను చెంపదెబ్బతో ఆయన మాటలతో చెప్పారు. లేదంటే మెడపట్టి బయటికి గంటేసేవాళ్ళం. ఏంటేసే గారు ఈ దౌర్జన్యం? మీ కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారేంటి? న్యూసెన్స్ చేయకుండా వెళ్ళండమ్మా. అతను నీకు డైవర్స్ ఇచ్చానని చెప్పాడు కదా, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నారు? వెళ్ళండి. అఖిల్, ఆ మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నువ్వేంటో మాకు తెలుసు. నువ్వు యాక్సిడెంట్ చేశావని ఆ దేవుడొచ్చి చెప్పినా మేము నమ్మము. బన్నీ నా తమ్ముడు లాంటి వాడొదినా. అలాంటిది నేను బన్నీని. చాలా బాధగా ఉందన్నయ్య. చెయ్యని తప్పుకి నింద పడింది. ఇది నింద మాత్రమేనని, నిజం కాదని మాకు తెలుసు. నువ్వు బాధపడకు. నీకోసం లాయర్ని మాట్లాడాను. ఆయన బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. నమస్కారం లాయర్ గారు. నమస్తే అండి. లాయర్ గారు, ఏమైంది? బెయిల్ దొరికిందా? లేదు మేడం, అటెంప్ట్ మర్డర్ కేసు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కూడా కుదరదన్నారు. మరెలా లాయర్ గారు? ఇక కోర్టులోనే బెయిల్ తీసుకోవాలి సార్. రేపటి వరకు అఖిల్ స్టేషన్లోనే ఉండక తప్పదండి. సారీరా, ఈ ఒక్కరోజు నువ్వు స్టేషన్లో ఉండు. రేపే నేను బయటికి తీసుకొస్తాం. పర్లేదన్నయ్య, నేను తప్పు చేయలేదని మీరు వదినా నమ్మితే చాలు. నీపై నాకు ఆ నమ్మకం ఉంది అఖిల్. ఎవరు తప్పు చేశారో వాళ్ళని కనిపెడతాం. రేపటికల్లా నిన్ను బయటికి తీసుకొస్తాం అఖిల్. ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ వదినా.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అత్తే కాదు, నేను అడుగుతున్నాను. పెళ్ళైన ఆడపిల్ల వెళ్తే భర్తతో బయటికి వెళ్ళాలి. అలా కాకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు? ఇప్పటి వరకు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? మా ఇంటికి వెళ్ళొస్తున్నాను. మరి ఆ మాట చెప్పడానికేంటి? వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ అత్తయ్యకి ఓ మాట చెప్పావా? నీ భర్తకైనా చెప్పావా? పోనీ ఇంట్లో ఎవరికైనా చెప్పావా? కూతురు బయటికి వెళ్తే వస్తుందిలే అని ఏ తల్లైనా ధైర్యంగా ఉంటుంది. కానీ కోడలు కనిపించలేదు అంటే ఏమైందో ఏంటో అని ఏ అత్తైనా భయపడుతుంది. ఎందుకంటే నువ్వు కనిపించలేదు అంటే నలుగురికి సమాధానం చెప్పాలి కాబట్టి. ఎవరైనా నీ కోడలు ఏదమ్మా అంటే తెలీదు అంటే, నీ కోడలు ఇంత పద్ధతి లేనిదా అంటే ఆ అవమానం నీకే కాబట్టి. ముందు పద్ధతిగా ఉండటం, పెద్ద చిన్న చూసి మాట్లాడటం నేర్చుకో. మా అత్తయ్య గారి వయసు ఎంత, ఆవిడ అనుభవం ఎంత? ఏ రోజుకి నేను ఆవిడ ముందు తల ఎత్తి మాట్లాడను. అలాంటిది ఆవిడకి నువ్వు ఎదురు మాట్లాడతావా? నువ్విలా మాట్లాడటం ఆయన చూసిండుంటే ప్రాణాలు తీసేవారు. పోన్లే వదినా, చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడింది. నేను సర్ది చెప్తానులే. చెప్పు తనకి. తన తరపున నువ్వేగా మీ అన్నయ్యకి హామీ ఇచ్చావు. అందరినీ మంచిగా చూసుకుంటుంది, ఆచ కంటే అందరితో బాగుంటుంది, ఆచని మరిపిస్తుంది అని. తేడా వస్తే రేపు మీ అన్నయ్య చేతిలో కొరడా దెబ్బలు తినాల్సింది నువ్వే. అది గుర్తు పెట్టుకొని తనకి పద్ధతులు నేర్పించు. అలాగే వదినా. అత్తయ్య, మీరేం బాధపడకండి. చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదో మాట్లాడింది, అదే మనసులో పెట్టుకోకండి. అది అన్నందుకు కాదమ్మా, ఏరి కోరి తెచ్చి దాన్ని ఎత్తిని పెట్టుకుందే నా కూతురు. అదేమైపోతుందోనని నాకు భయంగా ఉంది. ఎక్కడో దేశం కాని దేశంలో పెరిగిన ఆద్య ఎంత పద్ధతిగా ఉంది, ఇదెలా ఉంది? అలాంటిది తనని కాదని దీన్ని తెచ్చి కోడల్ని చేసుకుంది. దీంతో నా బిడ్డ ఇంకెన్ని బాధలు పడాలో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మి, నువ్విచ్చిన మాట నిలబెట్టుకునే టైం వచ్చింది. ఆ శౌర్యగాడిని పోలీసుల నుంచి విడిపించాలన్నప్పుడు నేను అడిగిన మాట, నువ్విచ్చిన మాట గుర్తుందిగా? ఏంటి? అప్పుడే మర్చిపోయావా? ఐ లవ్ యూ చెప్పాలి. ఇప్పుడా? నేనెప్పుడు అడిగితే అప్పుడు చెప్పాలి. ఏంటి, పని అయిపోయింది కదా, మాట తప్పేద్దాం అనుకుంటున్నావా? ఐ లవ్ యూ చెప్పు. వాడు బయటకు వచ్చాడు కదా, ఇక మాట తప్పినా వీడేం చేస్తాడులే అనుకుంటున్నావా? చూడు రామలక్ష్మి, నువ్విప్పుడు చెప్పలేదు అంటే నేను నేరుగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి
వాడు అర్ధరాత్రి ఇంటి ముందు కాపలా గాయడం, నువ్వు వాణ్ణి కలవాలని చూడ్డం, పోలీసులు వాణ్ణి తీసుకెళ్లడం, నువ్వు వాడి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వాణ్ణి బయటకు తీసుకురావడానికి నన్ను బ్రతిమిలాడి నాతో అగ్రిమెంట్ చేసుకోవడం, అన్నీ చెప్తాను. నాతో పెళ్ళి అనుకుంటున్నా ఎవడి కోసమో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావని మీ నాన్నకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? వద్దు, అలాంటి పని చేయకండి. మరి ఐ లవ్ యూ చెప్పు. మా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా. అదెలాగో జరుగుతుంది, ఇది వేరు. నువ్వు చెప్పాలి, నేను వినాలి. చెప్పు చెప్పు రామలక్ష్మి, మాటిచ్చావు. మాట తప్పితే మీ నాన్నకు అంతా తెలిసిపోతుంది. చెప్పు రామలక్ష్మి, త్వరగా. రామలక్ష్మి, ఐ లవ్ యూ. నువ్వు చెప్పింది నీకైనా వినిపించిందా? పెద్దగా చెప్పు, అక్కడున్న వాడికి వినిపించాలి. వాణ్ణి నేను విడిపిస్తాను, కానీ వాడెదురుగానే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మినిట్స్ అను చిన్న డిస్కషన్ ఉంది. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. మీరా, ఇది నిజంగా పోలీస్ స్టేషనేనా లేక లవర్స్ పార్కా? ఏదో ఐస్ క్రీమ్ తిని వెళ్ళిపోదాం అన్నంత క్యాజువల్గా అంటాడేంటి? కాసేపు కామ్గా ఉంటావా? వాట్ మిస్టర్ ఆర్యవర్ధన్, అసలు ఏమి లేదు. ఈ ఎండను పడి వచ్చారు కదా, కాసేపు కుదిరిగా కూర్చుని మాట్లాడుకుందాం అంటున్నాను, అంతే. వై నాట్? ఎస్ఐ గారు, విత్ యువర్ పర్మిషన్ మేము కాసేపు మాట్లాడుకోవచ్చా? షూర్ సార్, షూర్. ఏంటి మీ ధైర్యం? కట్టుకున్న భార్య సెల్లో ఉంటే తనని ఎలాగైనా విడిపించి తీసుకెళ్లాలని చూడకుండా మేమే వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలనేంత పంతం దేనికి? ఏ తప్పు చేయని నా భార్య మీద నింద వేశారు కాబట్టే ఆ నింద లేకుండా తనని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మేము కేసు విత్డ్రా చేసుకోమనుకుంటే? అలా అంటే ఆర్య ఏం చేస్తాడో? నీకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్లున్నాయి. ఏం చేస్తారు? కెనడా ప్రాజెక్ట్ లీడ్తో మాట్లాడి అది క్యాన్సిల్ అయ్యేలా చేస్తారా? నో, నేను డీల్ చేసి ఓకే చేసిన ప్రాజెక్ట్ని నేనెందుకు క్యాన్సిల్ చేస్తాను? నెవర్. బెదిరించడాలు, బ్లాక్మెయిల్లు చేయడానికి ఆర్య అది మీలాగా క్రిమినల్ మెంటాలిటీ కాదు. తన స్టైల్ వేరు, తన స్ట్రాటజీ వేరు.
జరగబోయే పరిణామాల్ని కళ్ళకు కట్టినట్టు వాస్తవంగా చూపిస్తాడు. దాంతో మీ కళ్ళు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. అవునా? జలంధర్, చిన్న చిన్న గుణపాఠాలకి నీ కళ్ళు తెరుచుకోవని నాకు తెలుసు. వెటకారాలు ఆపి కాసేపు పక్కకు వెళితే నేను మీరాతో మాట్లాడాలి. Why should I go? Okay, I'll go. मेरा జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కొడుకుతో పెళ్లి కాకముందే తనకి పెళ్ళయిందని, ఒక కూతురుందని ఇవేమీ ఆ కుటుంబం నాకు చెప్పలేదు. నాకుగా తెలిసాక కూడా నా బిడ్డ ఇష్టపడి తాళి కట్టాడన్న ఒకే ఒక్క కారణంతో వాటిని యాక్సెప్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఇంకొక అతిపెద్ద నిజం బయటపడింది. ఈ అపర్ణకు జీవితంలో ఇక పిల్లలే పుట్టరన్న నిజం. ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నారా? అశ్విన్ కి ప్రాణగండం ఉంది. ఆ గండం పోవాలంటే తనకి బిడ్డ పుట్టాలన్నారు. నా కొడుకుని కాపాడుకోవటం కోసం ఈవిడకి అసలు పిల్లలు పుడతారో లేదోనని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించా. ఇదిగో ఈ రిపోర్ట్స్ లో పుట్టరనొచ్చింది. ఆధారం ఇదే, ఎవిడెన్స్ ఇదే. ఈ ట్విస్ట్ మనకి తెలీదే, కానీ అది రెండాది. చెల్లిని కాపాడే ఛాన్స్ అక్కకి లేదు. బుజ్జమ్మ గారు, నా కొడుక్కి గండం పోవాలి, వీడు బ్రతకాలి, వాడికి వారసులు పుట్టాలి. మరి ఈవిడక ఆ భాగ్యం లేదుగా. ఈ విషయం మళ్ళీ నేనే తెలుసుకునేంత వరకు నాకు చెప్పకుండానే దాచారు మీరు. నాకు నా బిడ్డ బ్రతకాలి, ఇది నా సమస్య. పరిష్కారం చెప్తారనే న్యాయంగానే బెజవాడ బుజ్జమ్మ గారు తీర్పిస్తారని నమ్మి వచ్చాం. ఇక చెప్పండి మీ తీర్పు. ఏం చెప్తుంది? న్యాయం అంతా ఏడ్నే కనబడుతుంది. బుజ్జమ్మ ఇరుక్కుపోయి ఉండాది. ఎస్ పెద్దమ్మా. చెప్పండి బుజ్జమ్మ గారు. పోనీ మీరే ఏదైనా అడగాలనుకుంటే అడిగేయండి. ఏది అడిగినా ఉన్నది నిజాయితీగా చెప్తాం. మీ అబ్బాయినే అడగాలనుకుంటున్నాను. చెప్పు బాబు, నీ భార్యకి పిల్లలు పుట్టరన్న విషయం నీకు తెలీదు అంటున్నారు, అది నిజమా? కాదండి, నాకు ముందే తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లాస్ట్ టైం వాళ్ళు మీకు చూపించిన డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్. అవును, ఇవి ఆవిడ భర్త పేరు మీదే ఉన్నాయి. అంటే ఒంటరాడదాన్ని చేసి ఆవిడ్ని మోసం చేసి ఇంటిని కబ్జా చేస్తారా మీరు? కబ్జా చేసింది వీళ్ళైనా, వీళ్ళ వెనకే ఉండి మొత్తం నడిపించింది వీళ్ళు. ఫస్ట్ వీళ్ళని కూడా ఎక్కించండి బండి. సార్, నాకు ఈ ఇంటి కబ్జాకి ఎలాంటి సంబంధం లేదండి.
వీళ్ళు ఇల్లు అమ్ముకుంటున్నామంటే ఏదో సాక్షి సంతకం పెడదామని వచ్చాము. అంతే అంతే, పద్మా వెళ్దాం. ఇదొకటి. ఏమండి లేదు ఏమండి లేదు, కబ్జాలు చేస్తావు, కబ్జాలు తప్పు కాదు. పద్మా వెళ్దాం. కానిస్టేబుల్ సార్, అరెస్ట్ చేయండి. రండ్రా, రండి. నేనేం తప్పు చేయలేదు. పదండ్రా. నన్ను వదిలిపెట్టమ్మా. అమ్మా, ఇప్పటికైనా జాగ్రత్త పడండి. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ దయ వల్ల నా ఇల్లు నాకు తిరిగి దక్కింది. నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? అయ్యో, అంత మాట అనకండి. థ్యాంక్స్ క్రాంతి. ఇలాంటి వాళ్ళు మన క్లబ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ వస్తున్నావు. నువ్వు గ్రేట్. థ్యాంక్ యూ మేడం. ఏంటి బాబ్జీ సార్, వాడు వెళ్ళిపోతున్నావేంటి? నిదానంగా మాట్లాడుకుందాం. ఎరా, ఎంతసేపు ఎవడాస్తి నొక్కేద్దామా, ఎవడి ప్రాపర్టీ కొట్టేద్దామా అని ఆలోచించడమే కాని ఒళ్ళు వంచి సంపాదించటం తెలీదా నీకు? ఒళ్ళొంచితే ఒళ్ళొప్పులు వస్తాయి కానీ లచ్చలు ఎక్కడి నుంచి వస్తాయి? గెటప్లు మార్చుకొనొచ్చి ఇక్కడ గెలిచాను అనుకుంటున్నావేమో. బయట వాళ్ళ ఆస్తిని కాపాడగలరేమో కానీ నీ పూజ ఆస్తిని మాత్రం కాపాడుకోలేవు. శ్రీకాకుళం నుంచి వచ్చినాను అంటూ పూజ ఇంట్లో చేరింది నువ్వేనని పూజకి నిరూపించి నిన్ను పూజతోనే బయటికి గెంటిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంతో విలువైన ముత్యాల హారం. నేను ఈ హారం విలువ గురించి చెప్పట్లేదు, మహిమ గురించి చెప్తున్నాను. మహిమ? మరి అక్కడ అన్ని జంటలు ఉండగా ఈ హారం మన మెళ్ళలోనే ఎందుకు పడింది? అంటే ఆ సీతారాములకు మన మీద దయ కలిగింది. మన మీద ప్రేమతో సీతారాములు ఈ కానుక ఇచ్చారు. నువ్వు అలాంటివన్నీ నమ్ముతావా? కొన్ని నమ్మాలి మామా. సీతారాముల కళ్యాణం రోజు వారి ముత్యాల తలంబ్రాల హారం మన ఇద్దరి మెడలో పడింది కాబట్టి ఇక నుంచి మనకే కష్టాలు ఉండవు. ఈ హారాన్ని ఇక్కడే దేవుడి గదిలో పెట్టి రోజు పూజలు చేస్తాను. సరే, నీ ఇష్టం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఒకసారి ఈ హారాన్ని తాకి దండం పెట్టుకుని వెళ్ళు మామా. అయ్యో, ఇలా జరిగిందేంటి మామా? ఎందుకు అంత టెన్షన్ అవుతావు? థ్రెడ్ వీక్గా ఉంది, దారం తెగిపోయింది, అంతే కదా. ఇలా జరగకూడదు మామా. అపచారం. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. నువ్వెక్కడికి వెళ్ళొద్దు మామా. ఏంటి సీత, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే అపచారం అది ఇది అని భయపడితే ఎలా? ఇది చిన్న విషయం కాదు మామా. జరగబోయే ఏదో ప్రమాదానికి సంకేతం. దేవుడు ముందే మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. నేనిలాంటివి నమ్మను. ఈ హారం లాస్ట్ ఇయర్ సీతారాముల కళ్యాణంలో వాడిన ముత్యాలతో చేసింది అని పంతులు గారే చెప్పారు కదా. 1 year కిందట చేసింది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ తెగిపోయి ఉంటుంది. దీన్ని పట్టుకుని శకునం సంకేతం అంటావేంటి? నా మాట విను మామా.
ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళకు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు సీత. నిన్న జైలుకి మీ ఊరికి వెళ్ళొచ్చాం, ఈరోజు గుడికి వెళ్ళొచ్చాం. ఆఫీస్లో చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమవుతుంది మామా? కొన్ని ముఖ్యమైన పనులున్నాయి సీత, నేను వెళ్ళి తీరాలి. అర్థం చేసుకో. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఒక నిమిషం ఆగండి. మళ్ళీ ఏంటి? ఇప్పుడు వెళ్ళనా? వెళ్ళొస్తాను అనండి. సరే, వెళ్ళొస్తాను. సీతారామస్వామి, ఇలా జరిగిందేంటి? తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే మన్నించండి. ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడండి. వీటిని మళ్ళీ హారంగా గుచ్చి దేవుడి ముందు పెట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో, ఈ విష్ణు ఫోన్ ఎత్తదేంటి? విష్ణుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు. ఈ రోజు దీపం కొండెక్కి అపశకునం జరిగింది. ఏమైందో ఏంటో నా కూతురికి. అది అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఒకసారి వెళ్ళి నా బిడ్డను చూస్తే గాని నా మనసు కుదుట పడదు. వెళ్ళాలి. పక్కకి తప్పుకోండి. కృష్ణ, విష్ణు, డోంట్ టచ్. పక్కకి రా, పక్కకి జరుగు. విష్ణు, కొంచెం దూరంగా ఉండు. కానిస్టేబుల్, వెళ్ళి వాటర్ తీసుకురా. కృష్ణ, 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 కృష్ణ లే, కృష్ణ, కృష్ణ లే, కృష్ణ. నేనెక్కడున్నాను? అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? కృష్ణ, టెన్షన్ పడకు. బాంబు ఏంటి? కేర్ఫుల్గా దిగు. కేర్ఫుల్ కృష్ణ, కేర్ఫుల్. స్లోగా. ఆ బాంబుని తీసేయండి రవి గారు. అలా తీయడానికి కుదరదు. మనం బాంబుని ఏ మాత్రం కదిపినా అది పేలే అవకాశం ఉంటుంది.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇటివ్వయ్యా, నేను సైన్ చేస్తాను. లేకపోతే రేపటికి గాని నువ్వు వెళ్ళవు. థ్యాంక్ యూ మేడం. అరే వదినా, ఒక నిమిషం. విక్రాంత్, నువ్వు ఓపెన్ చేయి. బట్ట చుట్టుంది. బొమ్మ భూతమేమో. ఏయ్, నువ్వు భయపెట్టకే. బట్ట నుంచి బయటకు వస్తే పారిపోవడానికి తలుపులు తెరిచి ఉంటారుగా. మామయ్య, తీసి చూడు నువ్వు. రే, నువ్వు త్వరగా తీ. గుర్రం కాళ్ళు చెక్కవా? ఏదైతే ఏంటి పిల్లలు ఆడుకోవడానికి? ఇందులో ఏదో పేపర్ ఉంది విశాల్. విశాల్ చూడు. నైని, ఏముందో చదువు. ప్రియమైన శత్రువుకు నిన్ను వెంటాడే పీడకల రాయినది. జీడీ ఎస్టేట్స్లో జరిగిన సంఘటన నువ్వు మర్చిపోయి హాయిగా బతికేస్తున్నావని తెలిసే ఈ ఉత్తరం రాశాను. సరిగ్గా 22 ఏళ్ల క్రిందట మే నెల చంద్రుడు విశాఖ నక్షత్రంలో కలిసిన రోజు నువ్వేం చేశావో అదే నేను చేయబోతున్నాను. సిద్ధంగా ఉండు. ఇట్లు వాయు వాయు. మమ్మీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాయు అంటే మా అమ్మ గాయత్రీదేవి అపురూపంగా చూసుకున్న మేలుజాతి గుర్రం. ఇరవై 22 సంవత్సరాల క్రితం ఇదే నెలలో అది అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఏమైంది బ్రో? వివరాలు తెలియవు. కేసు పెట్టాలనుకున్నారు కానీ ఎస్టేట్స్ గురించి ప్రపంచం మొత్తానికి ఆసక్తి పెరగడం అమ్మకి ఇష్టం లేదు.
అది సరే బాబుగారు, గుర్రం పేరుతో ఈ ఉత్తరం రాసింది ఎవరై ఉంటారు? నాకు తెలీదు. చేతిరాతను బట్టి తెలుసుకోలేమా? ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. తిలోత్తమమ్మకే రాశారని అర్థమవుతుంది. కానీ గుర్రాన్ని నిన్ను కన్నతల్లి ప్రేమించినప్పుడు అదే గుర్రం ఈవిడెందుకు శత్రువుగా భావిస్తుంది? ఓయ్ డమ్మక్క, ఆ గుర్రమే శత్రువయ్యి మాకు లెటర్ రాసినట్టు చెప్తావేంటి నువ్వు? అరే, వాయువు పేరుతో ఎవరో రాసి మా మమ్మీని బెదరగొట్టాలని చూస్తున్నారు. బ్రో, గాయత్రి ఎస్టేట్స్, గుర్రపు కొండ, పొలిమేరను ఆనుకొని ఉన్నాయి. కొరియర్ కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు బ్రో? ఎస్టేట్స్ చూసుకునే వాచ్మెన్స్ తప్ప ఇంకెవరూ లేరు. వాళ్ళు కూడా వయసు మీద పడ్డవారే. గుర్రం కాళ్ళున్న బొమ్మని ఎందుకు పంపించారు? అర్థం కావడం లేదే. గుర్రం తన్నినట్టు ఒకసారి అనిపించింది, ఇంకోసారి విశాలాక్షి కాళ్ళకి బదులు గుర్రం కాళ్ళు కనిపించి నా గుండెల మీద తన్నడం జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రెండ్స్, ఈవిడే దేవియాని. దేవియాని, మా ఫ్రెండ్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పు. హే లక్కీ, మీ నాన్నని నాన్న అంటావు, నాన్నమ్మని నాన్నమ్మ అని పిలుస్తావు, మీ తాతయ్యని కూడా తాతయ్య అని పిలుస్తావు, నన్నెందుకే పేరు పెట్టి పిలుస్తావు? వాళ్ళందరినీ చూస్తుంటే అలా పిలవాలనిపిస్తుంది. నిన్ను పిలవాలంటే పేరు గుర్తుకొస్తుంది, కానీ రిలేషన్ గుర్తుకు రాదు. అందుకే దేవియాని, మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్. కొంచెం స్మైల్ తో చెప్పు దేవయాని. హాయ్. స్మైల్ అంటే నాచురల్ గా ఉండాలి దేవయాని, ఏడ్చినట్టు ఉండకూడదు. సరే సరే, నీతో మాట్లాడుతూ కూర్చుంటే మా ఫ్రెండ్స్ అందరు బోర్ ఫీల్ అవుతారు. బాయ్. రండి. లక్కీ, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ టూ మచ్. నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చదని తెలుసు కదా. నీకు నచ్చదు కాబట్టి నేను చేస్తూ ఉంటానని కూడా నీకు తెలుసు కదా. నిన్ను. ఇదిగో, ఇక్కడ కెమెరా ఉంది. మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. కెమెరా ముందు నవ్వుతూ ఉండాలి, ఇలా ఏడుపు ముఖంతో కాదు. హాయ్ చెప్పు. హాయ్. ఈవిడ పేరు మనీషా. మనీషా ఆంటీ మా ఇంట్లోనే ఉంటుంది. ఎవరు ఏంటి అని నన్ను అడగండి, అంత డీప్ గా నేను ఆలోచించలేదు. ఏంటి లక్కీ ఇది? మీ నాన్నని నువ్వు నాన్న అని పిలిచినప్పుడు నన్ను అమ్మ అని పిలవలేవా? ఆంటీ అని పిలుస్తున్నావు. అలా పిలవకు. నువ్వు నాకు అమ్మవైతే అమ్మ అని పిలిచేదాన్ని కాదు కదా. అయినా అమ్మ అనే పిలుపు నాచురల్ గా రావాలి, ఇలా అడిగి లాక్కోకూడదు. ఏంటో ఫ్రెండ్స్, పెద్దవాళ్ళకి కూడా నేనే పాఠాలు చెప్పాలి. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అసలైన క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఈయనే మా నాన్న. నాన్న, మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. హలో. చూసారా ఫ్రెండ్స్, మా నాన్న ఎంత బాగున్నాడు. అచ్చం మా నాన్న హీరో లాగా ఉన్నాడు కదా. హే నాటి గర్ల్,
నాన్న హ్మ్. నేనంటే నీకెంత ఇష్టమో మా ఫ్రెండ్స్ కి చెప్పు. మా లక్కీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇది మా ఇంట్లో వెలిసిన బంగారు బొమ్మ, మా మనసులో కురిసే వజ్రాల వర్షం. నాన్న అర్థమైంది కదా, గుర్తు పెట్టుకో. సరే సరే లక్కీ, నేను రెడీ అయ్యి వస్తాను. ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు ఎదురు రావాలి. ఓకేనా? సరే నాన్న. ఫ్రెండ్స్, ఎలా ఉంది మా హోమ్ టూర్? మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. नाम क्या है? जुन्नू। कौन सा क्लास? फर्स्ट क्लास। मदर का नाम क्या है? लक्ष्मी। तेरे फादर का नाम क्या है? హలో బోలో, మీ ఫాదర్ నేమ్ ఏంటి? తెలీదు. తెలీదంటే చచ్చిపోయాడా? కాదు. వదిలేసిపోయాడా? చెప్పు. జున్ను, జున్ను కమ్ ఆన్. జున్ను, కంగ్రాచులేషన్స్ జున్ను. థ్యాంక్స్ అమ్మా. ఎలా గెలిచానో చూసావా? నువ్వు ఓడిపోతావేమోనని భయం వేసింది జున్ను. హఠాత్తుగా అంత బలం ఎలా వచ్చింది? నాకు ఇష్టం లేని ఒక మనిషిని తలుచుకున్నానమ్మా. ఇష్టం లేని మనిషా? ఎవరు? నాన్న. నాన్న ఎలా ఉంటాడో తెలియని నాన్న. ఎక్కడుంటాడో తెలియని నాన్న. మా అమ్మని బాధ పెట్టి వదిలేసిన నాన్న. అసలు తన తండ్రి ఎవరో తెలియకుండా, ఏం జరిగిందో తెలియకుండా తన తండ్రి మీద ద్వేషం పెంచుకుంటున్నాడు. వీడికి నిజం చెప్పలేను. అలా అని వీడనే మాటలు వింటూ తట్టుకోలేకపోతున్నాను. భగవంతుడా, వీళ్ళు ఎందుకు తండ్రిని ద్వేషించే గుణం పెంచి పోషిస్తున్నావు? గెలవాలంటే ఉండాల్సింది ఫాదర్ కాదు, పవర్. అది నాకు టన్నులు టన్నులుంది. చూశారు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.